హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా అండి. అన్నమయ్య జిల్లా ముందు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉంది. మనకు డివైడ్ అయింది కాబట్టి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో బసినకొండగాడ పొంగనూరు రోడ్ బసినకొండగాడ రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్ పక్కనండి మా ఆఫీస్ లోపల మీరు అక్కడ నిలబడినా కనిపిస్తుంది. మా ఆఫీస్ అక్కడే పక్కన భారత్ కార్స్ అని ఉంటుంది. మీకు మంచి మంచి బండ్లు అంటే క్వాలిటీ బండ్లు ఏం రా అంటే నిన్న గూడా అంటే మనం నిన్న ఇన్నోవా పెట్టాము. ఇన్నోవా పెట్టిన మరుసటి రోజు ఇచ్చేసాం. బులెరో పెట్టి మరుసటి రోజు ఇచ్చేసాం. అట్లా ఎందుకంటే బండి క్వాలిటీ ఉన్నప్పుడు ఎక్కడ గాని అంటే ఇంచు తగ్గదండి. బండి క్వాలిటీ అయితే 100% ఉంటుంది. కొన్ని అన్‌క్వాలిటీ కూడా ఉంటాయి. అన్నీ అయితే క్వాలిటీ ఉండవు కదా! కొన్ని నాకు నచ్చిన బండే నేను 100%గా మీకు యూట్యూబ్‌లో పెట్టడం అయితే జరుగుతుంది. అది నాకు నచ్చిందంటే 100%గా మీకు నచ్చుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. అండ్ ఇంకో విషయం ఏమంటే నేను ప్రతి వీడియోలో నేను ఒక టాపిక్ అనేది ఉంటుందని చెప్పి నేను చాలా సార్లు అనేది నేను చెప్పినాననమాట మీకు. ప్రతి వీడియోలో ఒక టాపిక్ మనం మాట్లాడుకుందాం అని చెప్పి. సో, ఈరోజు టాపిక్ ఏమంటే మనకి ఇప్పుడు నేను చెప్పేదేమంటే మీకు ఆఫీసోళ్ళకండి. ఆఫీసోళ్ళకి సంబంధించినయి. అంటే ప్రతి కన్సల్టెన్సీకి సంబంధించిన విషయం అది. ఎందుకంటే నా తరపున రిక్వెస్ట్ అయినా అనుకోండి, మీకు నా తరపున ఒక చిన్న సజెషన్ అయినా అనుకోండి. ప్రతి ఆఫీస్‌లో ఏమంటే, ఆఫీస్‌లో అంటే ఊరికే పెట్టేయరండి ఎవరైనా కూడా. లక్షలు ఖర్చు పెట్టి పెడతారు. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి పెట్టిన తర్వాత మనకేమంటే, దానికి హోదా, దానికి స్టేటస్ మనం తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాల. చానా కష్టపడితే గాని మనకొక పేరు, మనకు విలువ అనేది రాదు. మనకు స్టాండ్ వచ్చిందంటే మనం ఎంతో కష్టపడితే గాని మనకు స్టాండ్ ప్లస్ మన ఆఫీస్‌కి ఒక పేరనేది ఖచ్చితంగా అప్పుడే వస్తుంది. సో, దాన్ని మనం చెడగొట్టుకోలేము. అంటే అట్లా పేరు పోతుందంటే మనకు చాలా బాధగా ఉంటుంది. అది ఏమంటే మీకు వీలైనంత మీకు సాధ్యమైనంత వరకు మీరు ఈ మీడియేటర్స్ అండ్ డీలర్స్‌కి కొద్దిగా అంటే ఆఫీస్ కాడకి మెయింటైన్ చేయొద్దండి. వాళ్ళ బండ్లు పెట్టినా గూడా, వాళ్ళ బండ్లు మేము అమ్మిస్తాము, మళ్ళీ అమ్మిస్తాము అని జెప్పి చెప్పండి. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళక్కడుంటే మీకు జస్ట్ టైమ్ పాసే గాని, కానీ మీకు అది ఆఫీస్‌లో మీకు దెబ్బ పడుతుందని జెప్పి నా ఒపీనియన్ అది. ఎందుకంటే లోకల్‌లో ఉండేవాళ్ళు లోకల్ కస్టమర్ ఒస్తాడు, ఫలానోడొస్తాడు. ఇప్పుడు మీడియేటర్ కూర్చొనుంటాడక్కడ. మీకు ఏదైనా ఒక నలుగురు కస్టమర్‌లొచ్చినారు. దాంట్లో ఆ నలుగురిలో ముగ్గురు ఆ మీడియేటర్‌ని తెలిసుంటారండి. అలాంటప్పుడు ఏమైతుంది వాళ్ళు ఒకటైతారు. మీరు పక్కకు పోతారు అంతే. అప్పుడు దెబ్బ పడేది ఎవరికి? మీ ఆఫీస్‌కు మీకు. అంటే బిజినెస్ దెబ్బ తినేది మీకే. అందుకని దయచేసి ఈ మాట ఒకటి మీరు దయచేసి గమనించుకోండి. ఏమంటే ఇది పర్సనల్‌గా తీసుకోకుండా ఎవరు గాని ఒక చిన్న సజెషన్ అనుకోండి. ఆ సజెషన్ మంచిగా అనిపిస్తుంటే మీకు కొద్దిగా లైట్‌గా వాళ్ళకట్లా అంటే ఏమంటే మాట్లాడండి, రమ్మనండి. బట్ ఏమంటే కస్టమర్ వచ్చినప్పుడు దయచేసి మాట్లాడొద్దని చెప్పండి. లేకపోతే వాళ్ళు పోయి కస్టమర్‌ని కలబెడతా ఉంటాడు. అదొకటే అండి నా విన్నపం. రైట్ బండి చూసుకుంటే మనము మన బ్రాండ్ బండి అండి. మన షోరూమ్ అంటే మన కన్సల్టెన్సీ, మన ఆఫీస్ బ్రాండ్ బండి ఇటియోస్ అండి. 2013 మోడల్ జీడీ అండి. 2013 మోడల్ జీడీ బండి. బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి. బండయితే గ్రే కలర్. బండి మన తగ్గట్టు బండి. అంటే ప్రతిదీ అంటే ట్రాక్ కూడా ఉంది. ట్రాక్ కూడా చూపిస్తాను. 1,45,000 అయితే తిరిగింది. 1,42,000కైతే లాస్ట్ సర్వీస్ అయ్యి, ఇప్పుడు అంటే 3,000 అయితే తిరిగింది. అప్పట్లో 1,42,000కి ఆల్రెడీ ఢిల్లీలోనే సర్వీస్ అయ్యి మనకి ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అప్పటి నుంచి 3,000 అయితే తిరిగినారు. బండి చూసుకుంటే మీకు బండిలో ఎటువంటి లోపం గూడా, ఎటువంటి ప్రాబ్లమ్ 100%గా ఉండదు. ఏమంటే ఒక గ్లాస్ కూడా మారిండదు బండికైతే. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది. అండ్ ఏమంటే ఎక్కడైనా గాని టచప్స్ కూడా చూసుకుంటే ఎక్కడ గాని ఉండవండి. అవి కూడా ఉండవు. ఈ బండికైతే 100%గా క్వాలిటీ బండి. ఒకసారి బండి కూడా మీకు చూపిస్తాను రండి కావాలంటే. గ్లాస్‌లన్నీ చూసుకోవచ్చు. గ్లాస్‌లన్నీ టోటల్‌గా 2013 ఉంటాయండి. 2013 మోడలే ఉంటాయి ప్రతి గ్లాస్ కూడా. సో, ఇంక లోపల ఇంటీరియర్ చూసుకుంటే కూడా ఇంటీరియర్ డబుల్ డాష్ బోర్డ్ అండి. ఎయిర్ బ్యాగ్ బండి, డబుల్ డాష్ బోర్డ్ బండి. చానా సార్లు నేను క్లీన్‌గా వివరించినాను మీకు. ఎయిర్ బ్యాగ్స్ అంటే ఇక్కడ ఒకటొస్తాయి. నాన్ ఎయిర్ బ్యాగ్ బండంటే మీకు నాన్ ఎయిర్ బ్యాగ్ బండంటే ఇక్కడైతే ఎంప్టీగా మీకు ఇక్కడ బాక్స్ లాగొస్తది. అట్లా కాదు ఇది ఎయిర్ బ్యాగ్ బండి. లోపల కూడా డబుల్ డాష్ బోర్డ్ బండి. లోపల కూడా చూసుకుంటే ఇంటీరియర్ కూడా చానా నీట్‌గుంటది. ఇంకా సీట్స్ చూసుకుంటే సీట్ కవర్ చూసుకుంటే మీకు షోరూమ్‌వే అండి. షోరూమ్ సీట్ కవర్సే ఉంటాయి బండికైతే. రూఫింగ్ గాని మీరేం మాట్లాడకూడదు. బండిలో ఎటువంటి మీకు సస్పెన్షన్ గాని మీకు అదే చెప్తా గదా! కొన్ని సార్లు ఏమైతుందంటే షాక్ అబ్జార్బ్స్ అయినా వీక్ అయింటాయి. లేకపోతే వీక్ అయితుందని జెప్పి లేకపోతే షాక్ అబ్జార్బ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గూడా కింద బుషులేమన్నా పోయినా గూడా మనకు బండి తిప్పేటప్పుడు ఆడాడ అంటే గుంతలో కట అని జెప్పి సౌండ్ ఒస్తుందనమాట. ఒకసారి మీకు అది ఏం లేదు సస్పెన్షన్ అయితే చానా బావుంది. ఇంక రీడింగ్ విషయం చూపిస్తానండి. రీడింగ్ విషయానికొస్తే 1,45,000 అండి. చెప్తి గదండీ 1,45,000, 1,42,000కైతే లాస్ట్ సర్వీస్ కూడా పోయింది బండి. ఒకసారి ఆ ట్రాక్ కూడా చూపిస్తానండి. రైట్ నేను ట్రాక్ అనేది ఒకసారి చూపిస్తాను. ట్రాక్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ట్రాక్ వచ్చి మొత్తం ట్రాక్ అనేది సర్వీస్ అనేది ఉంది. లాస్ట్ సర్వీస్ కూడా చూసుకోవచ్చు. 1,42,000 అండి. 1,42,000కైతే లాస్ట్ సర్వీస్ పోయింది. ఇప్పుడు చూసుకుంటే మీరు రీడింగ్ చూసుకోవచ్చు. 1,45,000 అయితే పోయిందన్నమాట. మొత్తం షోరూమ్ సర్వీస్ ఉంది.
ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ ఒరిజినల్ ప్లేయర్ అండి, ఒకసారి చూసుకోండి. స్పీకర్స్ అనేది 2 వస్తాయండి. ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా అంతా బాగుంది, గుడ్ వర్కింగ్ అండి, అంతా బాగా వస్తుంది. ఏసీ కూడా చాలా చిల్డ్గా వస్తుంది అనమాట. ఒకసారి మనము ఇక్కడ మీకు లోపల చూసుకుంటే ఫ్లోర్ మ్యాట్ చూసుకోండి. ఫ్లోర్ మ్యాట్ చూసుకుంటే నేను చాలా సార్లు చెప్పినా మీకు, ఢిల్లీ బండి, హర్యానా బండి అండ్ యూపీ రిజిస్ట్రేషన్ బండ్లకి అయితే మ్యాట్లు రావు, మనమే ఇక్కడ మ్యాట్లు వేసుకుంటాం. వాళ్ళైతే షోరూమ్ మ్యాట్లే మెయింటైన్ చేస్తారండి. ఒకసారి మీకు ముందర లోపల ఒకసారి బయట చూసేసి మళ్ళీ కావాలంటే బ్యానెట్ కూడా ఓపెన్ చేసి బ్యానెట్ కూడా చూపిస్తానండి. మీకు డీలర్ బండి చాలా సార్లు చెప్పిన, డీలర్ బండి ఎట్లుంటుందంటే మీకు చిన్న పనికి కూడా కాంప్రమైజ్ కారండి. ఏమంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఇది చూపిస్తాను. ఇవి చాలా వరకు బండ్లకి వెళ్ళిపోతాయండి. ఈ రెగ్జిన్ అయితే వెళ్ళిపోతుంది. ఇదేమంటే జస్ట్ ఒక 600-700, కానీ ఇవి కూడా కాంప్రమైజ్ కాకుండా ఇవి వేపించినామంటే దీన్ని చూసే, ఎందుకంటే ఇది అందం అండి బండికి. అయితే లోపల ప్యాడ్ లో చూసుకుంటే ఈ ప్యాడ్ కి ఈ 2 కాంబినేషన్ అందం ఉంటాయి. ఇట్లాంటప్పుడు ఇది లేకుండా చాలా మంది కకృతి పడతారు. ఒక 500-600కి అది కూడా కకృతి పడరండి. మా డీలర్లు అయితే బాగా మంచిగా బండి పని చేయించే ఇస్తారనమాట. లోపల కూడా ఇంటీరియర్ క్లీన్ గా చూసుకోండి మీరు. సో ఇంకా డిక్కీ ఓపెన్ చేద్దాము. డిక్కీ ఓపెన్ చేసి లోపల అయితే చూసుకోండి. డిక్కీ లోపల కూడా ఎక్కడ కూడా మీకు లోపలంతా చూసుకోవచ్చు క్లీన్ గా, ఎక్కడ యాక్సిడెంట్ అనేది 100% గా ఉండదండి. టైర్ స్టెప్ని చూసుకుంటే స్టెప్ని కూడా 50% ఉందండి, 50% టైర్ అయితే ఉంది, గుడ్ ఇయర్ టైర్. ఇంకా లోపల ఇదంతా క్లీన్ గా చూసుకోండి. మీరు వచ్చినా కూడా ముందర లైవ్ లో గమనించుకోండి ఎవరైనా కూడా. బ్యానెట్ అంటారా, మీకు డిక్కీ కానీ డిక్కీ అంతా ఒరిజినల్ అండి, 100% గా ఒరిజినల్ ఉంటాయి. డిక్కీ ప్యాడ్ కూడా ఉంది. కొన్ని బండ్లకి అయితే ఈ ప్యాడ్ ఉండదండి. వెనకాల బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ ప్యాడ్ కూడా కొన్ని బండ్లకు ఉండదు. కొన్ని బండ్లకి అంటే ఒరిజినల్ షోరూమ్ నుంచి అయితే ఇస్తాడు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు స్పీకర్లు, బ్యాక్ సైడ్ కూడా స్పీకర్లు అనేది ఎక్స్ట్రాగా వేయించుకున్నారు వాళ్ళు. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు అనమాట మీరు. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ రేర్ గ్లాస్ కూడా చూసుకోండి, 13 ఉంటుందండి, 13 ఉంటుంది. ఇంకా బండి ఒకసారి అవుట్లుక్ మీరు లెఫ్ట్ సైడ్ నుంచి ఒక అవుట్లుక్ కూడా చూడండి కావాలంటే. ఎందుకంటే చాలా సార్లు చెప్తా, మెయిన్ మనం గమనించుకోవాల్సింది బాడీ లైన్ అండి. బాడీ లైన్ ఎట్లుంది ఏమో గమనించుకోవాల్సింది చాలా సార్లు చెప్తా నేను. బాడీ లైన్ గమనించుకోవాలా. మనం ఏమైనా టచ్అప్లు అనేవి కామన్ గా అవుతాయి, ప్రతి బండికి టచ్అప్లు అనేవి అవుతాయి. మనం ఏమంటే చూసుకోవాల్సింది ఏమైనా పార్ట్ మారినాయా, లేదా ఏమైనా యాక్సిడెంట్ అయిందా బండి, ఎందుకంటే మేజర్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా. సో ఇంకా మీరు బాడీ లైన్ అయితే క్లారిటీగా చూసినారు కదా. మీరు లైవ్ లో వచ్చి చూసినా కూడా నేను చెప్తాను కదా, వితౌట్ ట్రైల్ ఈ బండి కొనుక్కొని వెళ్ళండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ నాకు మాట్లాడండి. ఏదైనా దీంట్లో లోపం ఉంటే, ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి దయచేసి, నేను చేపించిస్తాను. ఎందుకంటే పని లేదు కాబట్టి అంత గ్యారెంటీగా మేమైతే చెప్తాము. టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూసుకోవచ్చు. టైర్స్ అండి ఇక్కడ చూడండి, టైర్స్ అయితే సియట్ టైర్స్ ఉంటాయి. 4 కూడా సీల్ టైర్స్ ఉంటాయండి బండికి. చూసుకుంటే 4 సైడ్స్ కూడా టైర్స్ అయితే ఫుల్ ఉంటాయి. బ్యానెట్ అనేది ఓపెన్ చేస్తాను, బ్యానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి లోపల క్లీన్ గా చూసుకోండి. ప్రతిదీ ఎక్కడ కానీ 100% గా మీకు అంతా బాగుంటాయండి. ఎందుకంటే మనం పెట్టే బండి మనకు ఏమంటే, నేను చాలా సార్లు చెప్తా, మనం ఒరిజినాలిటీ ఏం చెప్తామో అదే ఉంటుంది చాలా సార్లు. ఎందుకంటే మన దగ్గర, మన కస్టమర్ దగ్గర మనకు మంచి ఒపీనియన్ కూడా ఉంది. ఎందుకంటే మనం ఏం చెప్తామో అదే ఉంటుందని చెప్పి చాలా మంది మాకైతే అది చెప్తారు. అందుకోసం వాళ్ళ కోసమే నేను క్లారిటీగా చూపిస్తానండి. ఏ అప్పరాం కానీ ఎక్కడ కానీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి కూడా ఎక్కడ కానీ మీకు డిస్టర్బెన్స్ కానీ ఏది వెల్డింగ్ కూడా ఉండదండి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఒరిజినాలిటీ ఉంటుందండి. బండి ఎక్కడ ముందర కూడా, అసలు ముందర కూడా ఎక్కడగా తగిలిందండి బండి. చూసుకోండి ఒకసారి, మొత్తం ఒరిజినాలిటీనే ఉంటుంది. ఓకే, బండి అయితే జెన్యూన్ వెహికల్ అండి. ఎవరైనా కావాలంటే దయచేసి ఆఫీస్ కాడికి రండి. ఆఫీస్ కాడికి వచ్చి చూసుకొని మీకు నచ్చితేనే అండి. నేను చాలా సార్లు మొత్తుకుంటాను, అంటే ఇటియోస్ మీ క్వాలిటీ బండి వచ్చినప్పుడు 10-20 వేల కాడ ఆలోచించండి మీరు. ఎందుకంటే ఎవరో చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, వాళ్ళు చెప్పినారు అని చెప్పి 4-20, 4-30 ఇట్లా అంటే మీరు అడుగుతారు లేదన్ను. బట్ ది బెస్ట్ రేట్ అంటే మంచి రేట్ బండి తీసుకోవాలండి. మనము ట్రాక్ ఉండి, బండి క్వాలిటీ ఉండి, అన్నీ ఉన్నాయి. టైర్లు కాడ నుంచి ఆ ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ చెప్పక మర్చిపోయినా, ఫుల్ ఇన్సూరెన్స్ చేపించి వాళ్ళే ఏపిక్ చేసి ఇస్తారు కాబట్టి మీకు టోటల్ అన్ని ఉంటాయి. కాబట్టి దానికోసం మనకు 10-20 వేలు పోనా పర్వాలేదు, మంచి బండి తీసుకోవాలనే ఉద్దేశంతో రండి.
దయచేసి మీరు ఎక్కడికంటే అక్కడ అనుకోని అయితే రావద్దండి. ఎందుకంటే అక్కడ చెప్తారు నాకు. అంటే ఈ రేట్ తీసిచ్చేయండి అని చెప్పి. వచ్చిన తర్వాత బండి బావుంటుంది. బండి నచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటే మళ్ళీ ఇంగా తక్కువగా అడుగుతారు. ఎందుకంటే ఆశ మనిషికి ఆశ అనేది ఎందుకంటే మీకుండొచ్చు, నాకుండొచ్చు ఉంటుంది ఆశ అనేది. ఆశకనేది హద్దులుండవు. అందుకని మళ్ళీ తక్కువగా అడుగుతారు. అట్లా దయచేసి వచ్చిన తర్వాత మనం బండి చూసిన తర్వాత మంచి బండి, మంచి క్వాలిటీ ఉన్నప్పుడు దయచేసి ఆ బండికి ఆ రేట్ కించపరచొద్దండి. బండికి తగ్గట్టు రేట్ అడగండి దయచేసి. కొంతమందయితే మరీ దారుణంగా మరీ ఎక్కడికంటే అక్కడ అడుగుతారు. అట్లయితే అడగొద్దండి. నేను చెప్పేది నా చిన్న అంటే ఆహ్, ఏమంటే నా రిక్వెస్ట్ అది. మీరెక్కడికంటే అడగకుండా మంచి బండి, మంచి రేట్‌తో కొనుక్కొని పోండి. మీరు మంచిగుండాలి, మీరు బాగుండాలి. బాడీకి ఇది ఆల్‌మోస్ట్ రెంటల్ పర్పస్ తిప్పేవాళ్ళుంటారు. ఎవరైనా తీసుకొని బాగా బాడీలు సంపాదించి బాగా ఉండాలని చెప్పి నేను చానా సార్లు కోరుకుంటా. మీరు అందరూ ఎవరు తీసుకున్నా గూడా ఎల్లప్పుడూ బాగుండాలని చెప్పి మీలో ఫస్ట్ కోరుకునేది నేను నా తరపున నా ఆఫీస్ నుండి పోతుంది కాబట్టి ఫస్ట్ కోరుకునేవాడినైతే నేనే అండి. ఎందుకంటే మీరు మీరు ఏ ఉద్దేశ్యంతో తీసుకొని పోతారో నాకు తెలీదు. నేనైతే మంచి ఉద్దేశ్యంతో, మంచి మనస్సుతోనే మేమైతే మా ప్రతి కస్టమర్‌కి బండిస్తామండి. అది ఈ రేట్ విషయానికొస్తే మీరు రేట్ నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను మీకైతే కన్ఫర్మ్‌గా మీకు మంచి రేట్‌లో ఇప్పిస్తా. మంచి రేట్ అంటే మరి తక్కువ రేట్లు కాదు. ఒక రేట్ మా రేట్ అయితే 100%గా 10,000 ఎక్కువుంటుంది. కానీ మంచి రేట్‌లో మంచి బండి కొనుక్కొని పోతారు. మీరు మంచిగుంటారని చెప్పి మీరందరూ ఎల్లప్పుడూ బావుంటారని చెప్పి ఆశిస్తూ కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.